వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. అక్కడైతే తిరుమలలో ఉన్న అంత ఆనందంగా అనిపించింది. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఉత్తాన ఏకాదశికి మూడు పేర్లు ఉన్నాయి. పరమాత్మ ఆషాఢ మాసంలో పనుకొని ఈ ఏకాదశి నాడు మేలుకుంటాడు. కార్తీక మాసంలో పక్కకు తిరుగుతాడు. మార్గశిర మాసంలో మేల్కొని ఈ మాసంలో లేస్తాడు. లేచిన వెంటనే పరమాత్మను చూడాలన్న భక్తి ప్రపత్తలతో 3 కోట్ల దేవతలు వైకుంఠానికి వేచేసే సమయంలో ఉత్తర ద్వారం మాత్రమే తెరచబడి ఉంటుంది. అక్కడి నుండి దర్శనం చేసుకుంటారు. ఉత్తరం అంటే జ్ఞానం, దక్షిణం అంటే అజ్ఞానం. జ్ఞాన మార్గంలో పరమాత్మను చూసుకోవడానికి ఒకే ఒక్క రోజు ఈ వైకుంఠ ఏకాదశి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్.